ఈరోజు వినాయక చవితి చివరి రోజు. ప్రతి వీడియోలో డబ్బా ఫోన్లో వాగే వీడు ఇంత డల్గా ఉన్నాడు ఏంటి అనుకుంటున్నారా? అందుకు గల కారణం ఏంటో చెప్పే ముందు మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇది మన 5th వీడియో. మీలో ఎవరైనా మన వినాయక చవితి 4 వీడియోస్ కూడా మిస్ అయినట్టయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నేను డల్గా ఉండడానికి గల కారణాలు ఏంటో మీ అందరికీ కూడా తెలిసిందే అండి. ఈరోజు మన వినాయక చవితి లాస్ట్ రోజు అండి. అందువల్ల నేనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే డల్గా ఉంటారు. ఏది ఏమైనా సరే విఘ్నేశ్వర స్వామి మనతో ఎల్లప్పుడూ ఉంటారు. సంవత్సరానికి కొద్ది రోజులు మనతో కలిసి సంబరాలు చేసుకోవడానికి మనతో వస్తున్నారు మన పందిరిలోకి. కాకపోతే ఇప్పుడు ఎంత సంతోషంగా అయితే మనం తీసుకొస్తున్నామో అంతే ఆనందంగా, అంతే సంబరంగా గంగమ్మ ఒడిలోకి చేర్చవలసిందే. ఇక సంబరాలు జరపాల్సిన సమయం అయితే రానే వచ్చింది. ఉదయం 6:30 పంతులు గారు వచ్చి పూజలు అయితే చేశారు. టైం ఉదయం 8 గంటలు. బిర్యానీ కోసమని ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటున్నాం. ఉదయం 10 గంటల ముందే బొమ్మనైతే తాటర మీదకి ఎక్కించమన్నారు పంతులు గారు. ఆ తర్వాత అయితే 10 దాటిన తర్వాత దుర్ముహూర్తం అని చెప్పారు. సమయం ఉదయం 8:50 అయింది. మా బొజ్జగనపైన కదపడానికి మా కమిటీ కూరల దగ్గర ఉన్న శక్తి అయితే సరిపోలేదు. ఈసారి మాకు సహాయం చేయడానికి మా పల్లవి వీధి రామాలయం కమిటీ వాళ్ళు అయితే వచ్చారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బాబు వెనకలా వాడు గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి లేష్మో లేష్మో మహారాజ్ కి గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, 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 బోలో గణేష్ మహారాజ్ కి ఇంతట్లేదు ఇంకొక జాతరకు అది బండి వస్తుంది పర్లేదు. ఇదేంటి వ్యాన్ ఎక్కించారు కదా మళ్ళీ టాటర్ మీద మారుస్తున్నారు అనుకుంటున్నారా? అందుకు గల కారణం వచ్చేసి మా పందిరి దగ్గరికి అయితే టాటర్ అయితే రాదండి, ఎందుకంటే చిన్న రోడ్డు అది. అందుకని ఈ వ్యాన్ మీద నుండి తీసుకొచ్చాం. అందుకే ఇక్కడ నుండి మళ్ళీ టాక్టర్ మీద షిఫ్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బొమ్మ వ్యాన్ మీద పెట్టడానికి మళ్ళీ స్టేజ్ బల్ల గట్రా ఏర్పాటు చేసినా సరే సెట్ అవ్వదు.
మన బొజ్జ గణపైని తీసుకొచ్చేసిన తర్వాత ఈ బుల్లి గణపై దగ్గరికి అయితే వచ్చాం. వీడియోస్ అయితే మ్యూట్ చేస్తాను, ఎందుకంటే పక్కన డీజే సాంగ్స్ పెడుతున్నారు, అందువల్ల మనకి కాపీరైట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఈ బుల్లి గణపయ్య మన బొజ్జ గణపైతోనే రాబోతున్నారు. ఇదేంట్రా బాబు మళ్ళీ ఇంకో గణపతి దగ్గరికి వచ్చారనుకుంటున్నారా? ఫస్ట్ ఈ రామాలయం కమిటీ వారే మాకు సహాయం చేశారని చెప్పాను కదా, ఇప్పుడు మా కమిటీ కూరలు అందరూ కూడా ఈ బొమ్మనైతే ట్రాక్టర్ మీద తిక్కేస్తున్నాం. నిన్నటి నుండి ఎలక్కే తిందాం ట్రై చేస్తున్నాను, ప్రతి ఎలక్కే కూడా కులిపోయి ఉంటుంది. ఏం చేయలేం, మన బ్యాడ్ లక్. టైం వచ్చేసి 11 అయింది. ఇప్పుడైతే బిర్యానీ వండడం స్టార్ట్ చేసాం. ఇక్కడ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మ్యూట్ చేసేస్తానండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మనకి ఈ సాంగ్స్ అన్ని కూడా ప్లే అవుతూ ఉంటాయి. అందువల్ల మనకి కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ క్లైమ్స్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనకి ఆ ఛానల్ అయితే ఎగిరిపోద్ది, అంత రిస్క్ మనం తీసుకోకూడదు. కాబట్టి సాంగ్స్ అన్నీ కూడా మ్యూట్ చేసేస్తాను మొత్తం వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. ఇక ఈ వీడియోలో నేను ఎక్కువగా మాట్లాడిన కానీ సాంగ్స్ తోటి ఎంజాయ్ చేయండి వీడియోని.
అలా ఫన్నీగా అయితే ఊరేగింపు అయితే అయిపోయింది. ఇప్పుడు నిమజ్జనానికి అయితే టైం అవుతుంది. లాస్ట్కి ఇంకా నిమజ్జనానికి అయితే బయలుదేరాం. మా ఫ్రెండ్స్ మొబైల్స్ ఎవరు తీసుకురావట్లేదు. నాకైతే మొబైల్ కవర్ అయితే ఉంది కదా, సేఫ్టీ కవరు. అందు గురించి అయితే నేను మొబైల్ తీసుకొస్తున్నాను, వీడియోస్ రికార్డ్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడికి వచ్చి చూసాక చాలా ట్రాక్టర్లు ఉన్నాయండి లైన్లో నిలబడి. ఇక్కడ టోకెన్ తీసుకుని ఇక్కడ పోలీసుల వారి దగ్గర మనకి పర్మిషన్ తీసుకోవాలి. ట్రాక్టర్ నెంబర్ చెక్ చేసుకుంటున్నారు. ప్రతి వెహికల్ నెంబర్ చెక్ చేసుకుని లోపల పంపుతున్నారు. ఇక్కడ చూసుకుంటే చాలా మంది పోలీసులు ఉన్నారు. ప్రతి వెహికల్ని కూడా చెక్ చేసి పర్మిషన్ ఇస్తేనే లోపల అలౌ చేస్తున్నారు. పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక నలుగురు పోలీసు వారు ఉంటే తక్కువ వెయిట్ ఉన్న బొమ్మలను అయితే మనం తీసుకెళ్ళిపోవచ్చు. కానీ పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి కదండి, అలాగే 15 ఫీట్స్ అలాగే 20 ఫీట్స్ బొమ్మలు ఉంటాయి కదండి, వాటిని అయితే ఈ క్రైన్స్ ఉపయోగించి మనకి సహాయం చేస్తున్నారు. ఇక్కడ బృందాలన్నీ కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి. పోలీసు వారు కూడా ఇక్కడ మనకి సరైన వాళ్ళే దగ్గరుండి నిమజ్జనం అయితే జరిపిస్తున్నారు. అలాగే వాటర్లో చూసుకుంటే పోలీసులు కూడా ఉన్నారండి. మనల్ని ఎక్కువసేపు అయితే వాటర్లో ఉండనివ్వట్లేదు. కొన్ని వందల సంఖ్యలో బొమ్మలు అయితే వస్తున్నాయి. గోల్డ్ వచ్చిందా, సిల్వర్ వచ్చింది, ఏమొచ్చింది? కమిటీ వారికి సహకరించండి. సముద్రంలో భక్తి మహాశీలారా మా గణపైన అయితే నిమజ్జనం చేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సెక్యూరిటీ అయితే చాలా టైట్గా ఉంది. ఇక్కడ పోలీసులు అయితే మన వాటర్లో కూడా కనిపిస్తున్నారు. బయటకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కువసేపు అయితే వాటర్లో ఉండనివ్వట్లేదు. ఈ వీడియోతో మన 5th వీడియో కంప్లీట్ అయిపోయింది. వినాయక చవితి సెలబ్రేషన్స్ 9 రోజులు 9 వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల 9 వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు. మన ఛానల్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్ని వీడియోస్ని కలిపి ఒక వీడియో కింద అయితే క్రియేట్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ అయితే రిలీజ్ చేస్తున్నాను. దయచేసి ఆ వీడియోని కూడా ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి.